ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు సార్ గత 2 సంవత్సరాలకు మంచి నేషనల్ అవార్డు నిజంగా మిమ్మల్ని కలవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాం డిఫరెంట్గా ఉంది. అసలు ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి కూడా బయటికి వెళ్ళలేడు. చాలా సంతోషంగా ఉంది. వేరే వేరే ప్రోగ్రాంలలో బయటికి వెళ్ళి లోపలికి రావడం, లోపలికి వెళ్ళి బయటికి రావడం జరుగుతుండే. ఇక్కడ షాద్నగర్లో చదువుకునే పిల్లలు చాలా ఒక నిశ్శబ్దంగా ఉండి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందుగా నేను ఇక్కడ మాట్లాడడానికి, ఈ స్టేజ్పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నా తల్లిదండ్రులకి, గురువులకి, అదేవిధంగా నన్ను 2 సార్లు సర్పంచ్గా గెలిపించి ఇటు అటు కొన్ని డబ్బులు సంపాదించుకొని మీకు సేవ చేసేటంత భాగ్యం కలిగించిన మా 2 గ్రామాల ప్రజలకు ఈ స్టేజ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి ఒకే ఒక్క కారణం, మీలాగే దగ్గర 10 సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఇంటర్ చేస్తున్నా. ఇంటర్లో కొంచెం అమ్మ మీద కోపపడి ఒక 2 రోజులు మాట్లాడలేదు. ఆ 2 రోజులు మాట్లాడే కొద్ది ముందు అమ్మతో చిన్న గొడవ అయింది. ఆ గొడవ కొంచెం పెరిగి 3వ రోజుకు మారింది. అమ్మ నేను 2 రోజులతో తింటలేనని ఆమెకు తెలుసు, కానీ నేను బయట దొంగతనంగా అమ్మకు తెలియకుండా అమ్మ లేనప్పుడు అన్నం తినేటోని. ఆ 3 రోజులలో యాక్చువల్గా ఆ 4వ రోజు ఏమైందంటే, అరే నువ్వు 4 రోజులు అయిందిరా అన్నం తినక, నువ్వు ఎందుకు తింటలేవు, నా చేత్తో తిను అని చెప్పి అమ్మ 5:30కే లేచి నన్ను లేపి, ఆమె అసలు అమ్మ అప్పటి కూడా నేను అమ్మతో మాట్లాడలేదు. అమ్మతో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి లోపలికి రాగానే అన్నం సగం ఉడకకుండా కింద ఆ పొయ్యి మీదనే, కట్టెల పొయ్యి మీదనే పక్కకు పడి ఉంది. సగం ఉడకకుండా అట్లే ఆగిపోయింది. అరే అమ్మ ఏమైందని చూస్తే లోపల కొంచెం దూరంలో అమ్మ పడిపోయింది. అమ్మ ఏమైందంట అని చెప్పి చూస్తే లేస్తలేదు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుపోయినాం వికారాబాద్కి. లేదు మీ అమ్మ ఒక 10 నిమిషాల ముందే స్ట్రోక్ వచ్చి చనిపోయిందని. అంటే ఆ రోజు అనుకున్న 3 రోజుల నుండి అమ్మ మాట్లాడరా అన్న మాటకు నేను ఎంత దౌర్భాగ్యాన్ని, నేను చేసుకున్న ఈ పెద్ద తప్పు మీరు చెయ్యొద్దనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నా. దయచేసి మీ కూడా ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా, చిన్న సంతోషాలే జీవితంలో తిరిగి రానివి అవుతాయి. నేను ఇప్పుడు ఎంత కాదనుకున్నా, అమ్మతో ఎంత మాట్లాడాలనుకున్నా ఇప్పుడు తిరిగి రాదు. కాబట్టి ఆ ఛాయిస్ మీకు లేదు. కాబట్టి మీరు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులని మంచిగా చూసుకొని వాళ్లకు మంచి చెడు ఒక్క మాట మాట్లాడితే చాలు, అదే సంతోషం. నాది ఒకటే ఒక కోరిక, చనిపోకముందు మనం నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగితే అదే సంతోషం. చనిపోయిన తర్వాత వాళ్ళని పాలతో కడిగిన కూడా వాళ్ళు తిరిగి లేచి చూడరు. దయచేసి ఉన్నప్పుడే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు పెంచుకొని వాళ్ళని మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ, నా మనస్ఫూర్తిగా 1000 కోట్లు, 100 కోట్లు, 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు సంపాదించినవాడు ధనవంతుడు కాదు. తల్లిదండ్రిని ఒక కన్నీటి చుక్క కింద రాలేనియకుండా చూసిన వాడే ధనవంతుడుగా నా ఫీలింగ్. తప్పకుండా ఈ లాస్ట్ దాంట్లో తల్లిదండ్రిని డబ్బులు పక్కకు పెట్టి తల్లిదండ్రి కోటేశ్వరులు అనుకొని మీరు మంచిగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రాం. తప్పకుండా
ఈ ప్రోగ్రాంలో జరిగిన విషయాలు ఇక్కడ బయటికి వెళ్ళకముందే మీరు మర్చిపోకుండా దయచేసి గుర్తుపెట్టుకొని ముందుకు మీ గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెంటయ్య సార్ గారికి, అలాగే స్పీకర్గా మోటివేషనల్ స్పీకర్గా ఉన్నటువంటి సేవకుమార్ సార్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు సార్. ఇలాంటి మంచి కార్యక్రమం, మోటివేషనల్ క్లాస్ అంటే ఏదో చెప్తారనుకున్నాను కానీ ఇంత బాగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మా విద్యార్థులు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇవన్నీ మేము పాఠశాలలో రోజు చెప్తూనే ఉంటాం, కానీ మీరు విజువల్గా ఇంతమంది విద్యార్థుల మధ్యన చెప్పడం నిజంగా వాళ్ళ బ్రెయిన్స్లోకి ఎక్కింది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి మారుతాడు, మీరు చెప్పినటువంటి విలువలన్నీ పాటిస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే నేను కూడా మీ పక్క ఊరే సార్, పెద్ద ఉమెన్దాల్ నాది. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. మీరు చెప్పిన ఒక మాట, స్పీకర్ సార్ మీరు ఒక మాట చెప్పారు, మనము సక్సెస్ సాధించినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారంటే, నాకు గవర్నమెంట్ జాబ్ స్కూల్ అసిస్టెంట్గా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన రోజున మా నాన్నగారు పురోహితుడు, సామాన్య పురోహితుడు, పెద్ద ఉమెన్దాల్ పూజారి నరసింహాచారి మా నాన్నగారు. మా తమ్ముడు మీ గురించి చెప్తూ ఉంటారు. ఆ రోజున మా నాన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చాడు సార్. ప్రతి ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకు తెలియదు, నేను తర్వాత మా ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను పిలిచి చెప్పారనమాట, అమ్మ నీకు జాబ్ వచ్చినందుకు నువ్వు సంతోషపడ్డావో లేదో నాకు తెలియదు, కానీ మీ నాన్న కళ్ళల్లో సంతోషం నెల రోజులు ఉండిందమ్మా, గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పాడు అని చెప్పిన రోజు నాకు మా నాన్న కళ నేను సాధించినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నాకు చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు, 19 ఏళ్ళకే. డిగ్రీతో నా చదువు ఆగిపోయింది, కానీ మా నాన్న కళ నేను టీచర్ కావాలని, అదే దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని నాకు పెళ్ళైన తర్వాత 34వ సంవత్సరంలో నేను ఈ స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించాను. చాలా కష్టాలు ఉన్నాయి దాని వెనకాల. ఒకరోజు 2 పసిపిల్లల్ని పెట్టుకొని నేను బీఎడ్ పూర్తి చేశాను, ఎవరి సపోర్ట్ లేకుండా. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను, నా తల్లిదండ్రులని సంతోషపరిచాను. మా ఊర్లో వాళ్ళందరూ కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే పెంటయ్య సార్ గురించి నాకు ఇదివరకు చాలా తెలుసు, అంటే మా తమ్ముడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వెంకటగిరి. మీ గురించి చాలాసార్లు చెప్పాడు. ఈ రోజున నేను నిజంగా కళ్ళతో చూశాను, నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ సార్. మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటాము. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా చాలా. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ షాద్నగర్ నుంచి వచ్చాను. ఈ ప్రోగ్రాం పెట్టడం వలన చాలా లాభాలు ఉన్నాయి మనకైతే. అమ్మ గురించి, నాన్న గురించి, అందరి గురించి తెలియజేసిండ్రు. మన జీవితం అనేది ఒక లక్ష్యం లాగానే ఉండడానికి ప్రోగ్రాం పెట్టిండ్రు. మన టీచర్స్ వాళ్ళందరి కోసమైన ప్రోగ్రాం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. నా పేరు జి అక్షిత, నేను జెడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. నాకు మోటివేషనల్ స్టోరీకి పిలిచినప్పుడు బాగుంటుందేమో అనుకున్నా, వచ్చి చూస్తే నాకైతే చాలా విషయాలు తెలుసుకున్నాయి, చాలా ఆనందంగా అనిపించింది. అట్లే చాలా ఏడుపు కూడా వచ్చింది. మీ అందరికి నానుండేమో కానీ నాకు మాత్రం లేడు. ఆ బాధ నాకు ఒకదానికి తెలుసు. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం మా నాన్న. అసలు నేను ఎప్పుడు అనుకోలేను మా నాన్న ఉంటే లేకపోతుంటే ఇంత బాధకుంటుందంటాను. మా నాన్న చాలా తాగేటోడు. నేను చెప్పేదాన్ని, నాన్న తాగొద్దు నాన్న, నాకు ఇష్టం లేదు తాగుదా అంటానంటే చెప్పకుండా వీడిని చనిపోయిండు. నాకు 11 years మా నాన్న చనిపోయిండు. నాకైతే చాలా బాధగా ఉంది. సార్ వీడియో పెట్టినప్పుడు నాకైతే కళ్ళల్లో నీళ్ళు అస్సలాగే లేదు. చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది.
ఎంపీఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్. అసలు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడానికి అసలు మనం నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ కాలం ఈ సమాజంలో అయితే పక్క వాళ్ళ మాటలు పట్టుకొని సూసైడ్ చేసుకోవడం, పక్క వాళ్ళు అన్నారని మనం సూసైడ్ చేసుకుంటున్నాం. అసలు వాళ్ళు అంటున్నారని మనం వాళ్ళ మాటలని ముందుకు వెళ్ళడం లేదు. ఈ ప్రోగ్రాం వలన ఎంతోమంది ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఈ ప్రోగ్రాం వలన నేను అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదములు. My name is Sarita. My studying first year MPSW. ఫస్ట్ మనం పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకుండా బయట వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వీళ్ళు ఇది అది చెప్తున్నారని మరి పట్టించుకొని మన ఫ్యూచర్ని పాడు చేసుకోవడం కాదు. ఫస్ట్ ఎవరేమనుకున్నా మనది మనం నేర్చుకున్న తర్వాతనే అవతలలోకి చెప్పాలి. అవతలలోకి చెప్పకుండానే మనం నర్వస్ అవ్వడం కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ని ఇక్కడ ఎవరు వాల్యుబుల్ చేయరు. నాకు తెలుసు, మా డాడ్ అయితే నేను 1 month ఉన్నప్పుడే చనిపోయాను. అప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. దయచేసి మీరు ఉన్న పేరెంట్స్ని గుణంగా నర్వస్ కాకుండా చూసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం పెడితే బాగుంటుంది సార్. ఇంకోసారి చాలా విషయాలు తెలుసుకుంటాం. అలాగే మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అయ్యి మీ పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. లైఫ్లో ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో ఎవరు చెప్పిన మాటలు వినకుండా మీ దృష్టి మీ స్టడీ పైన ఉంచేటట్లు చేయండి. ప్లీజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ స్టడీ. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ అర్పిత. ఐ యామ్ గ్రూప్ MLD. సేవక్ కుమార్ సార్ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ సారీ థ్యాంక్స్. నాకు కూడా ఇప్పుడు తెలియదు ఈ ప్రోగ్రామ్ బాగా ఇలా పెడుతున్నాను. కానీ మా మదర్ గురించి నాకు కూడా తల్లిదండ్రులు ఉంది కానీ తల్లిదండ్రులు లేకుంటే ఎట్లుంటుంది పరిస్థితి అని ఇప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు మనకు అన్ని తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఉంటే మనం ధైర్యంగా ఉంటాము. వాళ్ళే మన కోసం చాలా కష్టపడుతుండ్రు. వాళ్ళ కోసం మనమైనా ఇలా చదువుకొని మంచి తల్లిదండ్రుల పేరు మంచి తేవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మని ఒక మాట ఎవరైనా అంటే నాకు ఏడుపు వస్తుంది. మమ్మీ వాళ్ళ గురించి ఎలా ఎవరైనా మాట్లాడితే చాలా ఎందుకు అలా మమ్మీ వాళ్ళ గురించి అలా మాట్లాడుతామని వేరే వాళ్ళని నేను అంటూనే ఉంటాను. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ మై మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. మా డాడీ కూడా నాకు ఇష్టం, కానీ అంతంత ఇష్టం లేదు. థ్యాంక్స్. నా పేరు వచ్చేసి ప్రతాప్ ప్రకాష్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్ యూ సార్. మేము సైతమైన ప్రోగ్రాం పెట్టినందుకు ధన్యవాదాలు సార్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో అన్నం పెట్టిన అమ్మ నాన్నలను, ఆపదలు ఉన్నప్పుడు స్నేహితుడిని ఎప్పుడు మర్చిపోకండి. అలా మర్చిపోయినచో వాడు దున్నపోతుతో సమానమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాబా, ఐఎమ్ స్టడీయింగ్ 10th ఇంగ్లీష్ మీడియం కుంటా జెడ్పిహెచ్ఎస్ కుంటా బాయ్స్ స్కూల్. నేను పెంటయ్య సార్ని ఎన్నోసార్లు చూసిన వికారాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో చూసిన మిమ్మల్ని. మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. మనకు చదువు ఉంటేనే ఏదైనా మార్గం. నాకైతే మా ప్రకాష్ రెడ్డి సార్ చాలా చెప్పారు. మా పీటీ సార్ కూడా నా ప్రతి దాంట్లో నాకు చాలా సపోర్ట్ చేశారు. అది కాక నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేశారు. నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా మంచి చెప్పారు. ఇంకా చెడు మంది ఉంటారు, వాళ్ళు చెడుని వదిలేసి చాలా మంచిగా చదివి నా భవిష్యత్తులో ఏదో ఒకటి చేయాలని నాకు ఉంది. థ్యాంక్ యూ. చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఛానల్ నుంచి వచ్చాను. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇంత మంచి చెప్పినందుకు. తల్లిదండ్రుల గురించి నాకు ఎంతో మంచి విషయాలు తెలిసినాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి.
నేను చాలా ఇన్స్పిరేషన్ అయితే మోటివేషన్ క్లాస్ అంటే ఇట్లా లేదని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాకనే సార్ చూసి కుమార్ సార్ గురించి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సిమాజ్ గాడ్ ఐఎమ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ థ్యాంక్ యూ సార్ వెంటా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నేను కొందరు చూశాను, చాలా బాగుంది. అక్కడ ఒకటి సార్ చాలా బాగా చెప్పాడు. సార్కి హృదయపూర్వక దండాలు. అలాగే సార్ ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుతున్నాను. అలాగే సేవక్ కుమార్ సార్ గారు కూడా చాలా బాగా చెప్తారు అన్నీ. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. నేను కొందూరులో చూసినప్పుడే మళ్ళీ చూడాలనుకున్నాను, కానీ ఇక్కడ నెరవేరింది ఈ కోరిక. థ్యాంక్ యూ. శివకుమార్ సార్ గారికి మరియు పెంటయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నేను తెలుసుకుంది ఏంటంటే ఆ తల్లి కడుపును తెలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది సార్. మా మమ్మీని ఎప్పుడు నేను పోవే అనేది ఎప్పుడు తిడుతూ ఉంటాను సార్. ఆ బాధ నాకు ఇవాళ అర్థమైంది సార్. మా డాడీ నన్ను ఎప్పుడు కుట్టిన మమ్మీ నాకు అడ్డం ముట్టుండే సార్. మా డాడీ కూడా నా కోసం చాలా కష్టపడతాడు సార్. ఎప్పుడు రాత్రి పగలు లేకుండా కష్టపడతాడు సార్. మా తల్లిదండ్రుల కోసం, మా కళాశాలకి, మా గురువులకు, మా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిస్తానని మాటిస్తున్నాను సార్. ఇంత చక్కటి అరేంజ్ చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం ద్వారా మనం అందరం తెలుసుకుంది ఏంటంటే పేరెంట్స్ని గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి, మంచిగా చదువుకోవాలి, కాలేజ్కి వచ్చి పాస్ అవ్వడం కాదు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అందరూ మంచిగా చదువుకోవాలి. ఈరోజు వచ్చినందుకు నాకు అర్థమైంది, మనం ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయొద్దు, పాజిటివ్ థింకింగే చేయాలి. రేపు అయిపోయింది, దాని గురించి ఆలోచించవద్దు. టైం ఉంటుంది, టైం మళ్ళీ పోతే రాదు, ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మై నేమ్ ఇస్ సాయి మేనా. నేను 9th ZPHS స్కూల్ నుంచి వస్తున్నా, గర్ల్స్ హై స్కూల్ నుంచి. నేను 9th క్లాస్ చదువుతున్నా. ఇప్పటి నుండి ఫస్ట్ టైం నేను ఇది వింటున్నా. నేను ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ ఉండే, నేను ఫస్ట్ టైం ఇది నేను మేము సైతం అని ఫస్ట్ టైం వింటున్నా. నేను ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉంటే 7th క్లాస్ నుంచి అక్కడనే చదివిన. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లో వేసిండే మమ్మీ వాళ్ళు. సిచ్యువేషన్స్ వల్లనో ఏమో తెలియదు, కానీ మా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడతారు నా కోసం, మా చెల్లి కోసం. తెలియదు నాకు మమ్మీ వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా నాకు ఏం చెప్పరు, కానీ మమ్మీ వాళ్ళేమో నువ్వు బాగా చదువుకో ఇంట్లో మోటివేషన్ చేస్తూనే ఉంటారు, కానీ నేను వినను. ఎప్పుడు నేను ఫోన్ కావాలి అని అన్నట్టునే ఉంటా, కానీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఫోన్కే పడతావా, అసలు చదువుకోవా, ఫ్యూచర్లో ఏం చేయవా అని అంటారు. నేను మమ్మీ వాళ్ళని చాలా తిట్టుకుంటా, కానీ మమ్మీ వాళ్ళు ఏందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. తర్వాత మేము ఈ స్కూల్కి వచ్చినాక, ZPHS గర్ల్స్ హై స్కూల్కి వచ్చినాక టీచర్స్ వాళ్ళు మమ్మల్ని మీరు చదువుకుంటే బాగుపడతారు అని చెప్తారు, కానీ మేము మాత్రం క్లాస్ మధ్యలో ముచ్చట్లు పెట్టుకుంటా, అవి పెట్టుకుంటా, టీచర్స్ మీద కామెంట్ చేసుకుంటూ ఉంటుంటాం. ఐఎమ్ సారీ టీచర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. మేమందరం మిమ్మల్ని చాలా తిట్టుకుంటాం. టీచర్స్ వాళ్ళందరినీ మమ్మల్ని ఇట్లా చేస్తుర్రు, బంధించి పెడుతున్నారు అని, కానీ మీరేమో మమ్మల్ని మీరు సక్సెస్ అయితే మాకు అదే చాలు, మీ పేరెంట్స్ కన్నా మేమే చాలా ఆనందిస్తామని చెప్తారు. సారీ టీచర్, మిమ్మల్ని తిట్టుకున్నందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. నాన్న కోసం చిన్న పాట పాడతా, అందరు ఏమనుకుంటుంది. సముద్రంలో నీరంతా కన్నీలాయేనే, గుండెల్లో నా ప్రతి మూల నిప్పై తాకేనే, ఉప్పు గాలి నిప్పై తాకే నన్నే కాల్చెనే, ఏసురి గాలి నిన్నెత్తుకెళ్ళే నన్నే పోతనే, అమ్మవై పతి ముద్ద నాకు పెట్టె నువ్వు, ఎన్నడు నాతో లేవని అబద్ధం చెప్పావే, నువ్వు లేక నీకు ఇంకో జన్మనే, సముద్రంలో నీరంతా కన్నీలాయేనే, గుండెల్లో నా ప్రతి మూల నిప్పై తాకేనే, ఉప్పు గాలి నిప్పై తాకే నన్నే కాల్చెనే. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని వెంటనే సార్.